హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో అందరికీ ఉపయోగపడేటట్లు మజ్జిగ చారుని చేసి చూపిస్తాను. ఇది అమ్మమ్మల కాలం నుండి వస్తున్న వంటకం అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అందరూ ఈజీగా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా. అలాగే ఒక ప్యాకెట్ పెరుగు ఉంటే చాలు, ఇంటిల్లి పాదికి మొత్తానికి వచ్చేస్తుంది. కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా మజ్జిగ చారు తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చిన్న బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. నేను పోపు దినుసులు అన్నీ కలిపే ఉంచుకుంటున్నాను కాబట్టి ఇంకా అట్లా వేసేసుకున్నాను. ఇందులోనే చిటికెడు మెంతులు అయితే వేసుకున్నాను. మజ్జిగ చారులో మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలాగే కరివేపాకుని కూడా వేసుకున్నాను. కరివేపాకు ఫ్రెష్గా ఉండటం వల్ల బాగా చిటపట అంటుంది. 4 పచ్చిమిరపకాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెము ఆయిల్లో వేగాలన్నమాట. మనం ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. అల్లం కూడా వేస్తున్నాను. అల్లం వేయటం వల్ల పెరుగు చారు అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఉల్లిపాయలు వేగాలంటే ఉప్పు వేసుకోవాలి కదా, అందుకని నేను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇది వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనము మజ్జిగను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక కప్పు పెరుగునైతే తీసుకుంటున్నాను. ఈ పెరుగును ఒకసారి విస్కర్ తోటి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ అయితే పోసుకుందాం. చూడండి, ఇదైతే థిక్గా ఉంది కదా, ఇట్లా లేకుండా మనకి మజ్జిగలాగా ఉండాలి కదా. మజ్జిగ చారు బాగుంటుంది అట్లా ఉంటే. దీన్ని మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ రసం అని కూడా అంటారు. ఇలా తిప్పేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆ ఉల్లిపాయలను ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకుందాము. చూడండి, ఇవి కూడా వేగిపోతుంది. ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర అవి కూడా వేసి కలుపుకుంటే ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే చూడటానికి కూడా చక్కగా ఉంటుంది అనమాట. ఎవరైనా చూడగానే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మజ్జిగ చారు అనేది ఎలాంటి వాళ్ళకైనా నచ్చుతుంది. టేస్ట్ అంతా బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా, అందులో ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కనుక ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా చాలకపోతే కలుపుకోవచ్చు. నేను ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా, నాకు ఆ ఘాటే సరిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది. సరిపోకపోతే వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన మజ్జిగ చారు, మజ్జిగ రసం అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా?